హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాక్టర్ బోన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము కొత్త టాపిక్తో వచ్చామండి. సో ఆ టాపిక్ ఏంటంటే హౌ మచ్ టైం వీ షుడ్ ఫాస్ట్ బిఫోర్ సర్జరీ. సో మనం సర్జరీ చేయించుకోవాలనుకున్నప్పుడు దానికంటే ముందు ఎంత సమయం వరకు తినకుండా ఉండాలి అనేది మన టాపిక్ అండి. సో సపోజ్ మా హాస్పిటల్కి ఒక పేషెంట్ వచ్చారండి, యాక్సిడెంట్ అయ్యింది, కాలు విరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళు అడిగే రెగ్యులర్ క్వశ్చన్ ఏంటంటే, సార్ మాకు ఈ కాలు విరిగింది కదా, ఇప్పుడు సర్జరీ ఖచ్చితంగా చేయాలా అనేది. దానికి అవకాశం ఉంటే ఖచ్చితంగా చేయాల్సిన కండిషన్స్ ఉన్నప్పుడు మేము చేయాలండి అని చెప్తాము. సో రెగ్యులర్గా వాళ్ళు అడిగేది ఏంటంటే, చాలా సివియర్ పెయిన్ ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా చేయించుకొని వెళ్ళిపోదాం అనే థాట్లో ఉంటారు. సో మనం ఏం చేస్తామంటే, అప్పుడు లేదు సార్ ఇమ్మీడియట్గా చేయడానికి కూడా దానికంటే ముందు కొన్ని టెస్టులు చేయించుకోవాలి, అలాగే ఏమైనా తిని ఉన్నారా అనేది కనుక్కుంటాము. సో ఈ తిని ఉండడం అనేది ఎందుకు, ఎలా మనకి ఎఫెక్ట్ అవుతుందనే దాని గురించి మనం తెలుసుకుందాం ఈరోజు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి, ఏదన్నా సాలిడ్ డైట్ తీసుకున్నారా అని అడుగుతాం. అది కూడా సాలిడ్ డైట్ తీసుకొని ఉంటే 6 గంటలలాగా చేయడం కుదరదు అని చెప్తాను. రెండోది ఏంటంటే, ఈ సాలిడ్ డైట్ అంటే మెయిన్గా మనం భోజనం చేసామా, టిఫిన్ తిన్నామా, సో తిరిగి ఉంటే ఏం తిన్నామనేది కూడా అడుగుతామండి. దాన్ని బట్టి మాకు ఎంత టైం వెయిట్ చేయాలనేది రఫ్ ఐడియా వస్తుంది అన్నట్టు. సో ఒకవేళ నాన్ వెజ్ కానీ ఏదన్నా సమ్ ఫ్యాటీ మీల్, ఎస్పెషల్లీ సమ్ బిర్యానీ కానీ లేకుంటే సమ్ పూరి కానీ ఇలా తిన్నప్పుడు ఇంకా కొద్దిగా ఎక్కువ వెయిట్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ థింగ్ వచ్చేసి, క్లియర్ ఫ్లూయిడ్స్ అయితే 2 అవర్స్ వెయిట్ చేయమని చెప్తాము. క్లియర్ ఫ్లూయిడ్స్ అంటే ఏం లేదండి, మెయిన్గా వాటర్ తీసుకొని ఉంటే, లేకపోతే ఏదన్నా సమ్ ఫ్రూట్ జ్యూస్ తాగి ఉండి, అంటే సపోజ్ ఇప్పుడు పల్పీ ఆరెంజ్ అంటే సమ్ పల్ప్ ఉండడం వల్ల అలాంటప్పుడు కూడా కొద్దిగా ఎక్కువ వెయిట్ చేయాల్సి ఉంటుంది. అదే నార్మల్ ఆరెంజ్ జ్యూస్ అయితే ఇట్స్ ఓకే, 2 అవర్స్ ఇట్ షుడ్ బి ఫైన్. అలాగే నెక్స్ట్ కాఫీ కానీ టీ తాగి ఉన్నాం సార్ అంటే, వితౌట్ మిల్క్ అయితే 2 అవర్స్ దట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ క్లియర్ ఫ్లూయిడ్ అనమాట. అదే చిన్న పిల్లల్లో ఒక్కోసారి ఏంటంటే, చిన్న పిల్లలకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, అలాంటి ఏదైనా చిన్న మైనర్ ప్రొసీజర్ చేయాల్సినప్పుడు కూడా మనం అనస్థీషియా ఇవ్వాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా మనము తల్లిపాలు తీసుకొని ఉన్నారా బేబీ అనేది కనుక్కుంటాం అనమాట. ఒకవేళ తాగి ఉంటే మాత్రం 4 అవర్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ టైం అనేది ఎందుకు ఖచ్చితంగా వెయిట్ చేయాలి అంటే, మెయిన్ ఒకటే ఒక కాంప్లికేషన్ అండి. ఎప్పుడైతే మనం అనస్థీషియా ఇస్తామో, ఇచ్చినప్పుడు యాస్పిరేషన్ అనేది మెయిన్ కాంప్లికేషన్ అనమాట. సో మనము తిని ఉన్నారా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకుంటాం అనమాట. సో యాస్పిరేషన్ అంటే ఏం లేదంటే మెయిన్గా, సో మనం ఏదైతే తిన్న పదార్థాలు ఉంటాయో అది మన మౌత్ నుంచి కడుపులోకి వెళ్ళడానికి, ఇక్కడ మన మౌత్ అండి, మన మౌత్ నుంచి ఇలా మొత్తం కడుపులోకి వెళ్ళాలంటే ఈ ఈసోఫేగస్ నుంచి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇదేంటంటే ట్రేకియా అంటాము. మామూలుగా ఇవి మన ఊపిరితిత్తులు. సో మనం ఏదైతే తింటామో, తిన్నప్పుడు అనస్థీషియా ఇచ్చినప్పుడు ఈ మజిల్స్ అన్ని రిలాక్స్ అయిపోతాయండి మొత్తం. ఇంటర్కోస్టల్ మజిల్స్ కానీ ఈ మజిల్స్ అన్ని మొత్తం రిలాక్స్ అయిపోతాయి. అయినప్పుడు ఏమవుతుందంటే, ఈ తిన్న ఫుడ్ అంతా వెనక్కి వచ్చేసి ఊపిరితిత్తులోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. దాన్ని యాస్పిరేషన్ అంటాం అనమాట. సో మెయిన్గా ఈ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మనము మెయిన్గా ఏమి తినకుండా ఉండాలన్నమాట. సో ఈ దీనికోసమే మనము పర్టికులర్గా ఉంటాం అన్నమాట దీని గురించి. సో సర్జరీ చేయాలనుకున్నప్పుడు, సో ఇంత టైం పీరియడ్ అనేది ఖచ్చితంగా ఎవరైనా సరే వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇదండి నా టాపిక్. మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.